గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జమున మాట్లాడుతున్నాను. ఈరోజు డాక్టర్స్ డే. సో ఈ సందర్భంగా మేము డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు ఒక కొత్త గొప్ప విషయం తెలిసింది. ఏమంటే స్వర్గీయ శివారెడ్డి గారు ఎంతో దూరం ఆలోచించి మనసుతో సమాజాన్ని మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్టు చేయడానికి ఆయన సంకల్పం తీసుకొని తన మిత్రులు చాలామంది కడప వాసులు అంతా నిర్ణయం తీసుకొని నాకు నిన్న మెసేజ్ వచ్చింది, ఇట్లా మేము మీ కాలేజీకి డొనేట్ చేస్తామని. సో అది చాలా గొప్ప నిర్ణయము. ఎందుకంటే మామూలుగా ఇట్లా జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళంతా బాధలో ఉండి ఇట్లా ఉంటారు. సో ఇంట్లో వాళ్ళు కానీ తను చేయడం అంటే నేను ఉపయోగపడాలి సొసైటీకి సో అన్న ఒక చిన్న ఆలోచన నుంచి వచ్చిన నిర్ణయం, చాలా గొప్ప నిర్ణయం అది. సో దాన్ని మేము స్వాగతిస్తున్నాము. చాలా థ్యాంక్స్. మా స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకొని దాన్ని మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, నిర్ణయాన్ని సరిగ్గా జరపడానికి సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి. శివారెడ్డి గారితో మాకు దాదాపు ఒక 15 సంవత్సరాల అనుబంధం. సో ఈ కాలంలో ఆయన అనేకమైనటువంటి ప్రజాస్వామిక కార్యక్రమాలు, తర్వాత హేతువాద కార్యక్రమాలు, తర్వాత రైతు కార్యక్రమాలు, తర్వాత రాయలసీమ నీటి సాధన కోసం చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన కడప జిల్లాలో జరిగేటువంటి ఏ కార్యక్రమంలో కూడా ప్రజలకు హితమైనటువంటి కార్యక్రమాలు ఏమి జరిగినా కూడా ఆయన ఉంటాడు. అది చివరిగా అంటే వృధాగా నా శరీరం వెళ్ళిపోకుండా తిరిగి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తన శరీరం ద్వారా మళ్ళీ బోధనకు కూడా ఉపయోగపడాలి, నేను ఈ శరీరం ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా మెడికల్ కాలేజీకి ఈ శరీరాన్ని దానం చేయడం అనేటువంటి దానివల్ల భవిష్యత్తులో మన పిల్లలకు ఈ అనాటమీ డిపార్ట్మెంట్లో ఎక్కడ శవాలు దొరకలేదు లేదా శరీరాలు దొరకలేదు పిల్లలకు ఈ వివరాలన్నీ చెప్పడానికి అనేటువంటిది లేకుండా ఉండడానికి వీలుగా ఆయన ముందుగా లీడ్ చేయడం అనమాట. అంటే ఒక నాయకుడిగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి లాగా చేసింది. మనిషి ఎంత నిరాడంబరంగా ఉండేవాడంటే అంత నిరాడంబరం మొత్తం కొనసాగించి ఆయన ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి నిర్మాణం చేసుకోవడంలో మనమందరం కూడా సంగమేశ్వరం దగ్గర కార్యక్రమం ఏదైతే ఉందో రాయలసీమకు సంబంధించినటువంటి నీటి సాధన కోసం మనమందరం కూడా దీక్ష పూనాల ఈ సందర్భంగా అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. రైతు సంఘం నాయకులు బొజ్జ దశరథ గారు మాట్లాడతారు. 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. సమాజ హితం కోసం శివారెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేస్తున్న పరంపరలోనే మేము కూడా సాగునీటి గురించి ఈ ప్రాంతంలో తిరుగుతున్న నేపథ్యంలో మాకు దొరికిన అనేక ఆణిముత్యాల్లో శివారెడ్డి గారు కూడా ఒకరు. వారి యొక్క సేవలను తప్పకుండా మాకు ప్రేరణ కలిగిస్తూ ఉంది. ఆ దిశగా వారి ఆత్మ
శాంతించేలాగా, వారి యొక్క కోరికలు సిద్ధించేలాగా సమాజ సేవల కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పుకుంటూ ఈరోజు మన రామ్కుమార్ అన్న చెప్పినట్టుగానే అనాటమీ డిపార్ట్మెంట్కు మన దేహాన్ని ఇవ్వడం అనేది ఒక స్ఫూర్తినిచ్చిన కార్యక్రమం. ఉద్యమకారులంతా కూడా ఆ బాటలో నడవడానికి వారి ఆత్మ శాంతించడం కోసం ఆ కార్యక్రమం చేపడతారని చెప్పి ఆశిస్తూ వారికి జోహార్లు అర్పిస్తున్నారు. హేతువా సంఘం నుంచి నారాయణ వెంకట సుబ్బయ్య గారు ఒంగోలు నుంచి అదే పనిగా వచ్చినారు. ఆయన మాట్లాడతారు. 2 మాటలు. మిత్రులారా, ఈరోజు మతోన్మాదం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో శివారెడ్డి గారు లాంటి ఉత్సాహవంతుడు చనిపోవటం అనేది చాలా చాలా విచారకరం. శివారెడ్డి గారు చాలా నిరాడంబరంగా ఉంటాడు, చిత్తశుద్ధితో పనిచేస్తాడు. ఎక్కడికి పోయినా కూడా హేతువా సంఘం తరపున పిలిస్తే వెంటనే వచ్చి తన పని పోయిన వ్యక్తి. ఈ పరిస్థితుల్లో హేతువా సంఘం శివారెడ్డి గారి కుటుంబానికి నివాళులు అర్పిస్తుంది. అంతేకాదు మిత్రులారా, మనిషి చనిపోతే కాల్ చేస్తాం, బూడిదైపోతుంది, లేకపోతే పూడ్చిపెడతాం, మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ రకంగా మెడికల్ కాలేజీ కనుక బాడీ ఇస్తే భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విషయం చాలామందికి పట్టించుకోవట్లేదు. కాబట్టి శివారెడ్డి గారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోదామనే ఆలోచనతో మనందరం కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ సెలవు. థ్యాంక్ యూ. సిపిఐ కడప పట్టణ సమితి నాయకుడు వెంకట శివ గారు మాట్లాడతారు. గట్టిగా. సోదరులారా, శివారెడ్డి గారు అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు రాజకీయాలకు అతీతంగా అనేక ప్రజా ఉద్యమాలలో భాగస్వామై సామాజిక విప్లవకారుడిగా గుర్తింపు తెచ్చుకొని ఇవాళ నిన్నటి నుంచి ఈ రోజు వరకు విపరీతంగా ఎక్కడెక్కడో అంతా కూడా అసలు అంటే సామాన్యులకు సైతం ఇవాళ వచ్చి ఇక్కడ వాళ్ళ చివరి చూపులు చూసేదానికి రావడం జరిగింది. నిజంగా అసలు మనకు ఊహించిన కన్నా ఎక్కువ అతను మారుమూల ప్రాంతాలలో కూడా, గిరిజన తాండాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వంటి హక్కుల కోసం అనేక అంశాలపైన ఈ సంస్థ లేకుండా అన్ని ఎన్జిఓస్తో, అన్ని రకాల రాజకీయ పార్టీలతో అతీతంగా, కులమతాలకు అతీతంగా, ప్రాంతీయాలకు అతీతంగా పనిచేసినటువంటి శివారెడ్డి గారు నిజంగా ధన్యులు. వారికి సంబంధించినటువంటి నిన్ననే చనిపోయిన కొద్ది గంటల్లోనే వారి సత్యమైన గారు సంబంధించిన నేత్రతో సంబంధించిన నేత్రాలను దానం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కొడుకు, 2 కూతుర్లు కూడా బాడీ డొనేట్ చేసేదానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అంగీకరించడం చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే శివారెడ్డి గారు అనేక సందర్భాల్లో దేవుని నమ్మేవాడు. దేవుని నమ్మకుండా ఇవాళ సైన్స్ను, మూఢనమ్మకాలను వ్యతిరేకించే పద్ధతిలో, సైన్స్ను డెవలప్ చేసే పద్ధతిలో, వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అనేక అంశాలు చెప్తూ అనేక మందికి హితబోధ చేస్తూ ఒక చిన్న సమస్య వచ్చే ఎట్లా మోటివేట్ చేసే పద్ధతిలో చాలా ఏళ్ళగా ఉన్న నేపథ్యం కాబట్టి దాంట్లో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రవిశంకర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. శివన్నతో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా అనుబంధం ఉంది. నాకు గత 25 సంవత్సరాలుగా శివారెడ్డి అన్న తెలుసు. అనేక సందర్భాల్లో వాళ్ళ ఆఫీస్ని మేము అనేక కార్యక్రమాలకి, అనేక క్లాసులకి, వాళ్ళ ఇంటిలో కూడా నేను ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా క్లాసులు పెట్టుకున్నాను. నేను నాకు చాలా సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, ఆమె కానీ వాళ్ళ కూతురు కానీ, వాళ్ళు కూడా నాతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. శివారెడ్డి అన్న మరణం నోరు లేని, లేకపోతే అసలు సమాజం పట్ల ఏ రకమైన అవగాహన లేని పేదలకు తీరని అన్యాయం జరిగింది. ఇది ఆయన పనిచేసిన ప్రజలు ఎవరంటే చాలా మారుమూల, ఏ రకమైన సౌకర్యాలు లేని ప్రజల కోసం కల్మషం లేకుండా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి శివన్న. కాబట్టి శివన్న లేని లోటు నిజంగా ఆ పేద ప్రజల కోసం పనిచేయడం ద్వారా మాత్రమే మనం తీర్చగలం. వాళ్ళ కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు, సంతోషకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ బాడీని ఈ మెడికల్ కాలేజ్కి ఇవ్వడం అన్నది ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలికారు. భవిష్యత్తులో మిగిలిన వాళ్ళకి అది ఆదర్శంగాను, బాడీలు డొనేట్ చేసే వాళ్ళకి ఇది ఒక పునాదిగాను ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. శివన్న ఏదైతే మెలిసి ఎంత నిజంగా మన చుట్టుపక్కల ఉన్న మనందరితో చూసుకుంటే ఏమాత్రం పబ్లిసిటీ కోసం కోరుకొని ఒకే ఒక వ్యక్తి శివన్న. దీంట్లో ఎవరికి అరమరికలు లేకుండా చెప్పచ్చు. ఎప్పుడు వెనకలే ఉంటాడు, మాట్లాడమంటే వెనకలు ఉంటాడు, ఫోటోకి వెనకలు ఉంటాడు, రావడానికి వెనకాడు.
అంత వెనకలు ఉండి పనిచేయడం అన్నది చాలా అరుదుగా ఉండేటువంటి లక్షణం. అట్లాంటి అరుదైన ప్రజా సామాజిక కార్యకర్త శివన్న. ఆయనకి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఘనంగా నివాళి అర్పిస్తూ ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులకి తీవ్రమైన సంతాపాన్ని ప్రకటిస్తూ ఉంది. మల్లెల భాస్కర్. మిత్రులారా, శివారెడ్డి సార్ నాకు 2008 నుండి నేను యూనివర్సిటీలో స్టూడెంట్గా ఎంటర్ అయినప్పటి నుండి నాకు పరిచయము. శివారెడ్డి సారు చాలా సంఘాల్లో పనిచేస్తాడు, చాలా సంఘాల నిర్మాణాల్లో తలమునుకులై ఉంటాడు అని మనం కూడా బయట జోకులు వేసుకుంటూ ఉన్నాం శివారెడ్డి సార్ గురించి. వాస్తవమే, శివారెడ్డి సారు తన కాంట్రిబ్యూషను, తనకు సంబంధించినటువంటి అన్ని శక్తులను ప్రజల కోసం వినియోగించాలని ఒక నిర్ణయంతో శివారెడ్డి సార్ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు. ముఖ్యంగా శివారెడ్డి సార్ గురించి చెప్పాలంటే కమిటీ మెంబర్ జిల్లాలో అంటే ఒక అప్పర్ క్లాస్ రెడ్డి కమ్యూనిటీలో పుట్టి హిందీ కులాల దళితుల కోసము, పీడిత కులాల కోసం పనిచేయడానికి నిర్ణయించుకొని SC/ST విజిలెన్స్ కమిటీ మానిటరింగ్ మెంబర్గా ఉన్నప్పుడు చిత్తశుద్ధితో ఆ వర్గాల హక్కుల కోసం పనిచేసినాడు. ఆ కమిటీ మెంబర్గానే కాకుండా అనేక సార్లు మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా శివారెడ్డి సార్ పనిచేసేవాడు. కాబట్టి శివారెడ్డి సార్ హేతువాది, బుద్ధిస్టు, లేకపోతే మార్క్సిస్టులకు మిత్రుడు, హక్కుల రైతాంగానికి, పీడిత కులాలు, ఇట్లా అందరికీ ఆప్తుడుగాను అన్ని వర్గాలకు నిలబడినాడు. కాబట్టి శివారెడ్డి సారు మరణం భౌతికంగా దూరం అయిండొచ్చు మనకు. ఎందుకంటే చరిత్రలో మనుషులు మరణించిన తర్వాత జీవించడం మొదలు పెడతారు. మరణించిన తర్వాత జీవించడం మొదలుపెట్టే ఒక అరుదైన వ్యక్తుల్లో మన శివారెడ్డి సార్ కూడా ఒకరిని తెలియజేస్తూ, ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు శివారెడ్డి సార్కి నివాళులు అర్పిస్తూ శివారెడ్డి సార్ జోహార్. గోపాల్ సార్ 2 మాటలు. ప్రముఖులు సిఆర్డి శివారెడ్డి గారు నాకు 1992 నుంచి కూడా పరిచయము. వారు జన చైతన్య సమగ్రాభివృద్ధి సంఘంలో వారి ప్రయాణం మొదలైంది సామాజిక సేవలో. వారు అక్కడ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి పేదల బాగోగుల కోసం, గ్రామీణాభివృద్ధి కోసం చేపట్టే అనేక కార్యక్రమాల్లో వాళ్ళు తమ వంతు కార్యక్రమాలు నిర్వహించినారు. అట్లాగే అనేకమైనటువంటి దళిత హక్కుల గురించి, సామాజిక పురోభివృద్ధి గురించినటువంటి నిత్యము ఒక అంటే మహా స్వాప్నికుడు ఆయన ఈరోజు ఆయన శరీరాన్ని మన మెడికల్ కళాశాలకు విద్యార్థుల విజ్ఞాన సముపార్జనకి ఇస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా మరి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా హృదయతప్త సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. CPM నుంచి మనోహరణ. అందరికీ నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు అసలు చాలా విషయాలు చెప్పారు. ప్రధానంగా 2 అంశాలు మాత్రం శివారెడ్డి అన్నతో నాకు అనుబంధం ఉంది. నేను చాలాసార్లు చూసిన సందర్భాల్లో దారం లేదు, చిన్న పిల్లోనితో మాట్లాడిన తీరుతోనే మాట్లాడుతాడు. ఇంత వాటితో పాటు ఇది నేను ఇంత స్థాయిలో ఉన్నాను అనే అంశం కాకుండా మన స్థాయిలో ఎవరన్నా అనేక రకాలుగా లీడర్ ఏదన్నా పెరిగితే గర్వం పెరుగుతుంది, లేకపోతే ఏదో ఒక రూపంలో కనపడుతుంది. కానీ అట్లా శివారెడ్డి అన్న నేను మాట్లాడిన తీరులో కానీ, కనపంచిన తీరులో కానీ అట్లాంటి దారం ఇంత కూడా ఎక్కడ కూడా రెండో దానికి సంబంధించి మేము జాయింట్గా అనేక రకాల పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో పాల్గొన్నప్పుడు కలెక్టర్ గారు కానీ ఇతర అధికారుల ద్వారా మేము తను చెప్పగలిగినది తను సూటిగా, తను ఏమి చెప్పాలనుకుని ఇతరులకు మంచి జరగాలనే కాన్సెప్ట్ తత్వం మీద చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అట్లాంటి శివారెడ్డి అన్న మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ఒక పక్క బాధాకరమైనప్పటికీ తన జ్ఞాపకాలు, తను చేసినటువంటి అంశాలన్నీ కూడా నిన్న ఉదయం తెలిసినప్పటి నుంచి మెదడులో కనబడుతూ ఉంది, ఆలోచన వస్తూ ఉంది. అట్లాంటి స్ఫూర్తి అవసరం విధంగా ఉండాలని కోరుకుంటూ ట్రేడ్ యూనియన్గా, CITగా నిజమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. పౌర హక్కుల సంఘం నుంచి కరీం గారు. వాస్తవానికి నేను పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్నా కూడా సార్ OPDRలో ఉన్నా కూడా మా మైత్రి చాలా కాలం నుంచి కొనసాగుతుంది. ఆ తర్వాత ఈయన NGOగా పరిచయమైన అప్పటి నుంచి
మాట్లాడే క్రమంలో ఈయన దాంట్లో ఉండే హేతువాదము, తర్వాత బుద్ధిజము, తర్వాత అంబేద్కరిజము, ప్రజల పట్ల ఉండే కాన్సెప్ట్, చాలా విషయాలు మాతో తర్వాత షేర్ చేసుకున్న తర్వాత ఈయన గురించిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే కోయిలగుండ ప్రాంతంలో ఎవరైనా ఈ మానసిక వికలాంగులు, మానసికంగా ఉండేటోళ్ళు సహకారం మనం అందజేయాలా అని చెప్పి ఆయన కోరిన కోరిక మేరకు మా ప్రాంతంలో 5-6 మందిని సార్కి అప్పగించి వాళ్ళు ఈరోజు మంచి బాగా బుద్ధిగా బతికే విధంగా చేసే విషయంలో శివారెడ్డి గారి యొక్క సహకారము మాకు చాలా అందింది. ఈ పౌర హక్కుల సంఘము ఆయనకు చాలా ఘనంగా నివాళులు అర్పించడానికి నేను జగదీష్ మాట్లాడతాను. శివారెడ్డి సార్ నాకు 2015 నుంచి పరిచయం. ఆయన దాదాపు ఈ మెడికల్ కాలేజీ నుంచి మొదలుకుంటే నగరంలో ఉండే అన్ని హాస్టల్స్, కాలేజీలలో మొక్కలు నాటిన వ్యక్తి. తర్వాత వచ్చేసి రైతు స్వరాజ్య వేదిక, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ, తర్వాత సిహెచ్ఆర్డి, ఇక్కడ రిమ్స్ మెంటల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ సార్ తీసుకొచ్చిన వాళ్ళు 78 మంది. మనోబంధ్ అని ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లందరిని ఒప్పించి మనోబంధ్ అనే కార్యక్రమంతో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని చోట్ల నుంచి మెంటల్గా డిజబిలిటీ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. వారం వాళ్ళకి ఫుడ్డు, బట్టలు తీసుకొచ్చి ఇస్తున్నాడు అందరిని సేకరించి. అంటే ఇంత గొప్ప వ్యక్తిని మళ్ళీ సమాజం తయారు చేసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. అసలు అలాంటి వ్యక్తులు మళ్ళీ పుడతారో లేదో కూడా ఇప్పుడున్న మతోన్మాద పరిస్థితుల్లో మనందరం గ్యారెంటీ ఇవ్వలేం. కానీ అలాంటి శివారెడ్డి సార్ను కోల్పోవడం చాలా బాధాకరం. కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. జన విజ్ఞాన వేదిక విశ్వనాథ్ గారు. కాలంలో మైదుకూరులో పొదుపు సంఘం అక్కడ ఆయన మెయింటైన్ చేసేవాడు. పొదుపు మీద ఒక ప్రచారం చేయాలని చెప్పేసి విజ్ఞాన వేదిక కళాకారులకి ఒక 15 మందికి దాదాపు 20-25 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే పొదుపు మీద సుద్దులు, నాటికలు, పాటలకు నృత్యాలు, ఇట్లా 5 మండలాల్లో ప్రచారం చేసాం. రోజు రాత్రి ఉపాధ్యాయులు అయినప్పటికి కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆయనతో కలిసి మేము గ్రామాల్లోకి వెళ్ళి వెళ్ళాం. అట్లా దువ్వూరు, తర్వాత చాపాడు, మైదుకూరు, మఠము, ఇట్లా చిన్నూరు, ఈ ప్రాంతాలంతా కూడా మేము ప్రచారం చేస్తే అప్పుడు విపరీతంగా అసలు నమోదు చేసుకోలేకపోయినారు పొదుపు సంఘాలని. అంత విపరీతమైన స్పందన వచ్చింది. నాకు పరిచయమైన వ్యక్తి, చాలా రోజులు ఆయనతో ప్రయాణం చేశాం. జన విజ్ఞాన వ్యక్తితో చాలా రోజులు ప్రయాణం చేశాడు. మూఢనమ్మకాల మీద విస్తృతంగా ఆలోచన కలిగిన వాడు. ఎప్పుడు కూర్చున్నా కానీ ఈ మూఢనమ్మకాలు ఎలా పోతాయి విశ్వనాథని 1 గంటన్నర చర్చించేవాడు. అలాగే మనం ఎక్కడైనా చూస్తే ఒక వ్యక్తికి ఒక భావజాలం ఉంటుంది, ఈయనకు ఒక భావజాలం కాదు. సమాజంలో ఉండే రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆ రుగ్మతల కోసం, వాటి తొలగింపు కోసం అన్ని భావజాలను తను పుణికిపుచ్చుకొని అందరికీ సహాయం చేసేవాడు. అది చాలా పెద్ద గుణం. ఈరోజు సమాజంలో కొన్ని వేల మందిలో మనం ఫిల్టర్ చేస్తే ఇలాంటి వ్యక్తి మనకు దొరకడు. ఒక గొప్ప కార్యకర్త కానీ, ఒక గొప్ప సంఘ సంస్కర్త కానీ దొరకాలంటే కొన్ని వేల మందిలో ఒక్కడొస్తారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం కోల్పోయినాం. ఆయన చనిపోతూ కూడా ఒక గొప్ప సందేశంలాగా ఇచ్చాడు. జన విజ్ఞాన వేదిక అవయదానంలో చేస్తూ ఉంది. మా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి జంపా కృష్ణ కిషోర్ కూడా ఈ బాడీ డొనేషన్ కూడా చేయడం జరిగింది. అట్లా బద్వేల్ నుంచి కూడా మన రమణ మేము కూడా అప్పుడు చేయించాం. అంటే ఈ కార్యక్రమంలో బాగా పాల్గొంటున్నాం. కాబట్టి ఆయన చనిపోతూ గొప్ప సందేశాన్ని ఇచ్చారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలా గొప్పగా మనము థ్యాంక్స్ చెప్పాల్సిన, కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక విషయం మేము చూసాం, ఒక మనిషి పూర్తిగా భార్యకు, కుమారులకు, కూతురులకు అందరికీ చెప్పి నా బాడీ డొనేట్ చేయాలని చెప్తే చివరికి ఆయన చనిపోయినాక వాళ్ళు ఒప్పుకోలే. ఈనాడు వాళ్ళు ఆ నిర్ణయించుకొని ఇచ్చారంటే చాలా గొప్ప గుణంగా వాళ్ళను నేను భావిస్తూ వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి చనిపోయినా కూడా బ్రతికుంటాడని మన వక్తలు చెప్పినట్టుగా బ్రతికున్నట్టుగానే ఆయన మనం స్మరించుకోవాలనుకుంటే ఆయన ఆలోచనలు ఎప్పుడు మనం తీసుకోగలుగుతామో, ఏ సంస్థలు అయితే పనిచేశాడో ఆ సంస్థలను ఆ విధంగా తీసుకోగలిగితే ఆయనకి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామో ఆ విధంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జేవి రమణ గారు. అమర్హాయ్ శివారెడ్డి గారు, అమర్హాయ్ శివారెడ్డి గారు. ఈ రోజున
మరి పెద్దలందరూ చెప్పినట్లు శివారెడ్డి గారి గురించి చెప్పటము నిజంగా ఈ తరుణంలో ఇప్పుడు తన శరీరాన్ని సైతము మరి హాస్పిటల్కి ఇవ్వటం అని అంటే అది చాలా గొప్ప విషయంగా భావిస్తూ మేము అట్టడుగు సామాజిక వర్గాలకు సంబంధించి నేను ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో మరి పట్టుబట్టి ఆయన కమిటీ మెంబర్గా ఏర్పాటు చేసుకున్న క్రమంలో అనేక గ్రామాలు ఈ ఎస్సీ ఎస్టీ గ్రామాలన్నీ కూడా తిరిగి వాళ్ళ తరపున సర్వీసు అందించడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళకి ఇళ్ల స్థలాల క్రమంలో ఈ విధంగా 8 ఎకరాలు ల్యాండ్ కావాలని చెప్పేసి పబ్లిక్ గవర్నమెంట్ మీటింగ్లో నిలదీయటం జరిగిందనమాట. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే ఎంతోమంది సర్వీస్ చేస్తున్నాం అట్టడుగు వర్గాలు సామాజిక వర్గాలకు మాత్రము తాను ఒక అట్టడుగు వర్గం మరి దాంట్లో సర్వీసు అందించడం జరిగింది. ఇలాగే ఒకటి లాకప్ డెత్ కేసు విషయంలో నేను విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా మేము కలిసి పనిచేస్తూ ఉండేటప్పుడు గంగులయ్య రామానాయక్ అని ఇద్దరిని పోలీసు లాకప్ డెత్ చేస్తే ఆ లాకప్ డెత్ కేసు విషయంలో కూడా ఎస్పీ అప్పుడు అతన్ని దాని మెజిషియల్ ఎంక్వైరీ జరిపించి మరి వాళ్ళకి అంత గట్టిగా దాని మీద సర్వీస్ అందించటం మరి ఆ క్రమంలో మమ్మల్ని జైలు కూడా పంపించడం జరిగింది ఎస్పీ మా పైన వ్యతిరేకతతో నన్ను. సో ఈ క్రమంలో మరి నిజంగా మానవ హక్కులకు ఏవైతే ఉన్నాయో హక్కుల పోరాట యోధుడిని ఒకరిని కోల్పోయామనేటువంటిది కూడా ఈరోజు ఇక్కడ మనము చెప్పుకోవాల్సిన బాధాతప్త హృదయంతో చెప్పుకుంటున్నాం. కాబట్టి నిజంగా శివారెడ్డి గారు తన అవయవాలు దానం కింద ప్రభుత్వ వీళ్ళకి ఇవ్వటం వల్ల మెరుగైన వైద్య సేవలు అందే క్రమంలో వాళ్ళకి కావాల్సిన మెలకువలు తెలుసుకోవటానికి నేనే కాదు నా శరీరం కూడా ఉపయోగపడాలి అనేటువంటి క్రమంలో మరి ఆయన అప్పచెప్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తూ మరి అందరికి కూడా నా హృదయపూర్వక జైభీములు తెలియజేస్తున్నాను. సో మరొకసారి శివారెడ్డి గారికి నా హృదయపూర్వక బాధాతప్త హృదయంతో మరి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను. జైభీమ్. నిన్న మేము ఇద్దరం వచ్చి నాగార్జున రెడ్డి మేము వచ్చి ఇక్కడ మాట్లాడిన తర్వాత హెచ్ఓడి గారు బాగా రెస్పాండ్ అయ్యి ఆ బాడీ డొనేషన్కు సహకరించారు. ఆమె 2 మాటలు మాట్లాడతారు. స్వర్గీయ శివారెడ్డి గారికి ఆయన గొప్ప నిర్ణయానికి మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఆయన కుటుంబ సభ్యులకు కూడా చాలా ధన్యవాదాలు. ఆయన నిర్ణయాన్ని వాళ్ళు ఆదరించి మాకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది అభినందకరము. ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలండి. మీరు చూపించిన ప్రేమ, మీరు మాట్లాడే మాటలు ఎన్నో గంటలు గడుపుతాయి తప్ప ఇప్పుడు ఈ 10 సెకండ్లు ఈ 10 నిమిషాలు మీరు మాట్లాడలేరు. ఎందుకంటే నా మనసులో శివారెడ్డి మా నాన్నగారి కంటే శివన్న అనే సంఘ సంస్కృతికే గొప్ప విలువ ఉంది. ఇంతసేపు ఏడవలేదు నేను. ఏది మా నాన్న మమ్మల్ని అలాగే పెంచినాడు. కానీ ఏంటంటే మీతో పెరిగిన సమయం కంటే మాతో ఉన్న సమయమే చాలా తక్కువ. నాకు ఆయనకి ఎప్పుడు అదే గొడవ. మా ఇద్దరి మధ్య ఎక్కువ మౌనమే నచ్చింది తప్ప ఏ రోజు కానీ తినేవారా, పడుకునేవారా, ఏం ఉండేదే కాదు. ఎప్పుడో ఎల్కేజీలో అడిగాడు ఎట్లా చదువుకునేవారా అని. మీకు చేసిన సేవ, ఆ బాధపడే వ్యక్తి ఎవరు అంటే ఏకైక వ్యక్తి మా కుటుంబమే. కానీ ఇప్పుడు మీరు చూపించే మాటల వల్ల ఏంటంటే మేమెంత బాధపడినా ఇంతమందికి మంచి సంతోషం అలా ఉంది. సో అందుకనే శివారెడ్డి అని చెప్పేదానికన్నా నేను కూడా గొప్పగా శివన్న నేను చెప్పుకుంటాను. నాది ఆత్మంతిక భావాలైనా ఆయన హేతువాదైనా కానీ ఆయన చూపించే భావాలు ఏదైనా మూలం ఒకటి ఉంటుందని అని భావిస్తున్నాను. సంతోషం. అండగా ఉంటాం. జోహార్ అమరుడు శివారెడ్డి. జోహార్ జోహార్. నమ్మకాలకు స్వర్గ నరకాలు లేవని జీవితం మొత్తం ప్రచారం చేసిన శివారెడ్డి గారికి జోహార్ జోహార్. నమ్మకాలు స్వర్గ నరకాలు లేవని సైన్స్ ను విస్తృతంగా ప్రచారం చేసిన అమరుడు శివారెడ్డి గారికి జోహార్ జోహార్. హక్కుల కోసం నిరంతరం పనిచేసిన శివారెడ్డి గారికి జోహార్ జోహార్. కులాల హక్కుల కోసం పనిచేసిన శివారెడ్డి గారికి జోహార్ జోహార్. మతోన్మాదానికి కులోన్మాదానికి వ్యతిరేకంగా పనిచేసిన శివారెడ్డి గారికి జోహార్ జోహార్. అమరుడు శివారెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తాం. హక్కుల నేత శివారెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తాం. అమరుడు శివారెడ్డి. జోహార్ జోహార్. ఓకే, థ్యాంక్ యూ మేడం.
సార్ థ్యాంక్ యూ సార్. ఛాన్స్ అయిపోయింది, బాడీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ చేద్దాం. స్టార్ట్.